హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు టాలీవుడ్ స్టార్ హీరోల వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉందట ఈ విషయాన్ని మంచు విష్ణు నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టారు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో బాగా ప్రమోట్ చేస్తున్నారు అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరోలకు వాట్సాప్ గ్రూప్ ఉందని అయితే ఆ గ్రూప్ నుంచి తను బయటకు వచ్చేస్తానని చెప్పాడు ఎందుకు స్టార్ హీరోల వాట్సాప్ గ్రూప్ నుండి మంచు విష్ణు బయటకు వచ్చేసాడు ఆ గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు అసలు ఏం జరిగింది దగ్గుబాటి రానా అల్లు అర్జున్ ఈ ఇద్దరు కలిసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారట ఈ గ్రూప్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇలా ఓ 140 మంది పైగా నటీనటులు ఉన్నారంట అయితే ఈ గ్రూప్ లో చాలా మంది హీరోయిన్లు కూడా ఉన్నారంట దీంతో విష్ణుకు అందరితో చాట్ చేయడం అంటే కొంత సిగ్గుగాను మొహమాటంగాను అనిపించేదట అందుకే ఆ గ్రూప్ నుండి బయటకు వచ్చేస్తానని చెప్పాడు అయితే ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే తనకి వ్యక్తిగతంగా మెసేజ్ చేయమని బన్నీ రానాకు చెప్పానని విష్ణు తెలియజేశాడు ఇక తన తోటి నటీనటులతో ఉన్న అనుబంధం గురించి చెబుతూ రానా బన్నీ చరణ్ ఎన్టీఆర్లతో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని మా మధ్య చాలా మంచి అనుబంధం ఉందని విష్ణు తెలియజేశారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ అవసరం ఉన్నా ఒక్క ఫోన్ కాల్ తో ఒకరికొకరం అండగా నిలబడతామని మా మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉందని చెప్పాడు మా పేరెంట్స్ నేర్పిన గొప్ప విషయాల్లో ఒకటి ఈ సాంప్రదాయాన్ని ఎప్పటికీ కొనసాగిస్తామని విష్ణు తెలియజేశాడు వాట్సాప్ గ్రూప్ నుండి బన్నీ చరణ్ ఎన్టీఆర్ రానాలతో ఉన్న అనుబంధం గురించి విష్ణు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక కన్నప్ప విషయానికి వస్తే 10 సంవత్సరాలకు పైగా కన్నప్ప కథపై కసరత్తు చేశారు భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకి డైరెక్టర్ ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య పాత్ర పోషించడంతో కన్నప్పపై మరింత క్రేజ్ ఏర్పడింది ముఖ్యంగా ప్రభాస్ అరగంట సేపు కనిపిస్తాడని విష్ణు చెప్పడంతో ఈ సినిమా ఎంతవరకు మెప్పిస్తుంది ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబోతున్నాయి అనేది ఆసక్తిగా మారింది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు ఈ నెల 21న భారీగా నిర్వహించే ఈ ఈవెంట్ కు ఇందులో నటించిన నటీనటులు అందరూ హాజరవుతున్నారని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మరి రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి